పార్టీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం మాదిరి తమకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ప్రతిరోజు ఆటోతో బతుకులీడ్చే ఆటో వాళ్ళ బతుకులు ఆగమ గోచరంగా మారినాయని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది ఆటోలు నడుపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే 3000 పైగా ఆటోలు తమ జీవనాన్ని గడుపుతున్నారు. దీంతోపాటు ఒక జిల్లా కేంద్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే 6-7 పైగా దీనిపైన ఆటోలపైన ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉంటే స్టేట్ వైడ్గా చూసుకుంటే కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటోల వాళ్ళకి సంబంధించిన వాళ్ళ జీవన పరిస్థితులను చూసి గతంలో 12,000 వాళ్ళకు సంవత్సరానికి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏపీలో చంద్రబాబు నాయుడు 15,000 ఇస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటిదే మాకు కూడా ఉపాధి కల్పించాలని ఆటో వాళ్ళ ప్రతిరోజు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే జిల్లా కేంద్రంలో ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ప్రతిరోజు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు జీవనాన్ని కల్పిస్తున్నారు, నిరుద్యోగం అంటే ఎక్కడ పని చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కేవలం ఒక ఆటో బాడుగ తీసుకొని లేదా కొనుక్కొని అప్పులు సప్పులు చేసి ఆ కుటుంబ పోషణ కోసం అయితే ప్రతిరోజు ప్రమాదాలకు నడివొడ్డి ఆ ప్రమాదాలకు రాత్రి పగలనక వాళ్ళు ఆటోలు నడిపిస్తుంటారు. వారి అసలు ఆ జీవనం ఎట్లా ఉంది, ఆటోల పల జీవన పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా ఉంది, ప్రైవేటు ఓలా కానీ ర్యాపిడో కానీ దానివల్ల వచ్చిన ఇబ్బందులు ఏంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది మీ పరిస్థితి ప్రతిరోజు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సార్ గత 2 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఉంది. ఆటో డ్రైవర్ అనేటోడు రాను రోజుల్లో కర్మపోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ ఉచిత పథకాల వల్ల ఈ ఫ్రీ బస్సు పెట్టేటప్పుడు సాధ్యాసాధ్యాలు చూసుకొని ఇది ఆచరణ అయ్యే పథకం సాధ్యమా కాదా? ఎందుకంటే 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రోడ్డు పాలేసింది. ఎందుకంటే 180 మంది ఇంతవరకు చనిపోతే వాళ్ళకు ఇంతవరకు పోయి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ పరామర్శించిన ఒక 5,000 కానీ 10,000 ఇచ్చిన దుస్థితి లేదు ఇంతవరకు అయితే. ఈ మామ్నార్ పట్టణంలో ఇంచుమించు ఒక 5,000 ఆటోలు రోజు ప్రయాణం చేస్తుంటారు. అలా వాళ్ళకి అసలు గిరాకీ లేకుండా పోయింది. మేము గతంలో ఒక 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద ఏంటంటే ఒక 600-700 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వస్తాం. ఇప్పుడు 600 సంపాదించి కిరాయి కట్టడానికైతే మాకు అవుతలేదు. అంటే ముఖ్యంగా ఈ ఓలా కానీ ర్యాపిడో కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది మీది గతంలో కన్నా ఇప్పుడు? ఇంతకు ముందుకు మనం 500-600 తీసుకుపోయేటి, ఇప్పుడు 200 కూడా తీసుకోవడం కష్టం. దాంట్లో ఈ ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు ట్రైన్లకు వచ్చేది ఓన్లీ జెంట్స్ వస్తున్నారు, లేడీస్ అయితే ఎవరు ఉండలేరు. ఇంకా జెంట్స్లో సగం మంది నడుచుకుంటూనే వెళ్తారు, సగం మంది ఇట్లా ఉంది. మొత్తం అయితే ఇప్పుడైతే మొత్తం డెడ్ ఎండ్. దాంట్లో ఈ ఓలా ఊబర్ వల్ల ఉన్నది కూడా పోయింది. మీరు రోజు 200-300 అంటే ఎట్లా కుటుంబ పోషణ చేసుకుంటారు మీరు? ఏమైనా పరిస్థితి? ఇంకా అంతే, ఇంకా చేసిన రోజు తినాలి, చేయకున్న రోజు ఇట్లా నడుచుకుంటూ పోవాలి, అప్పులు సప్పులు చేసుకోవాలి, ఫైనాన్స్ వాళ్ళ దగ్గర చేసుకోవాలి అంతే. లేదంటే బండ్ల మీద రెంటులు కిరాయి పైన వేసుకోవాలి, అదే పరిస్థితి. మీరు చెప్పండి, చాలా సంవత్సరాలుగా ఆటో ఫీల్డ్లో ఉన్నారు, ఎంతోమందిని మీరు చూశారు. ప్రతి 10 రూపాయల నుంచి 15-20 రూపాయలు ప్రతిరోజు 3 రూపాయల నుంచి పెంచిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? 3 రూపాయలు ఉన్న జీవనాధారం చాలా హ్యాపీగా ఉండే. 10 రూపాయలు ఉన్నది మంచిగానే ఉండే, 15 రూపాయలు ఉన్నది కూడా మంచిగా ఉండే. ఈ జస్ట్ ఈ 2 ఏళ్ళ నుంచి చాలా విపరీతంగా అయిపోయింది బాధ. ఎందుకంటే రోజు రోజుకు ఫ్రీ బస్సులు వస్తాయి. ఫ్రీ బస్ అన్నందు వలన పబ్లిక్ మొత్తం లేడీస్ మొత్తం ఫ్రీ 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 అని వెళ్ళిపోతున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి ఎస్వీఎస్కి వెళ్ళి కూడా ఫ్రీ ఎక్కువ వస్తున్నారు. మేము ఆటో తీసుకుని పోతే ఎస్వీఎస్కి వెళ్ళి ఒకప్పుడు 20, 50, 60 రూపాయలు వస్తుండే. ఒక్కరు కూడా ఎక్కుతలేరు. ఇప్పుడు ఆడికెళ్ళి డ్రాపింగ్ చేసి ఉట్టి ఎంటీ రావాలి, ఈడికెళ్ళి ఎక్కించుకున్న 3-4 పోవాలి, ఆడికెళ్ళి ఎంటీ రావాలి. ఈ ఫ్రీ బస్సులు ఉన్నందువలన చాలా మహబూబ్నగర్లో అంటే ఫ్రీ బస్సులు లేవు కదా, సిటీ బస్సులు లేవు కదా అని అంటుండొచ్చు జనాలు. కాకపోతే దానికి ఒక రూట్స్ ఉన్నాయి, ఆ రూట్ల వల్ల మొత్తం దెబ్బతింటున్నారు. వేరే ఊర్లోకి వెళ్ళి అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఊర్లోకి మన ఇప్పుడు దేవరకార పోయినా వస్తుంటే ఒక్కరు కూడా ఎక్కుతలేరు. ఎక్కడ పోయినా నవాపేట పోయినా, దేవరకార పోయినా, భూత్పూర్ పోయినా, ఏ ఊరికి పోయినా ఎంటీ రావాలి, దింపాలి, ఎంటీ రావాలి. వాళ్ళు 100-150 రూపాయలు ఇస్తారు, అంతకన్నా ఎక్కువ దింపితే. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంటీ వస్తే ఏమో వస్తుంది, ఒక 50-100 వస్తే చాలా మంచిగా ఉంటుంది. 2 కవర్ అవుతుంది, 200 వస్తాయి, 300 వస్తాయి. దాని మించి ఏముంది అంటే ఇప్పుడు ఇప్పుడు రేపు రేట్లు పెరిగిపోయినాయి ఆటోలై. 3 లక్షలు, 4 లక్షలు, 4,50,000 అవుతుంది. ప్రతి నెలలో 30-40 ఆటోలు, 40-50 ఆటోలు 400 తీసి పడేస్తున్నాడు. 40-50 ఆటోలు రిలీజ్ అవుతున్నాయి నెలకు. అట్లాంటి ఇంకా పెరుగుతుంది మన దగ్గర జీవనాధారం. ఇంకా ఏమవుతుంది, ఆర్థికంగా ఏం లేదు, ఇక్కడ కంపెనీలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఏవి లేవు.
దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆటో మీద ఉన్నారు. చదువుకున్న వాళ్ళకు ఏం జాబులు దొరుకుతలేవు, వాళ్ళు కూడా పరిస్థితి పాపం ఇదే ఆటో ఆటో అని అందరూ ఆటో మీద ఆధారపడి ఉండరు. అంటే ఇది ముఖ్యంగా ఇక్కడ ఆటో వాళ్ళ జీవనం అయితే చాలా దుర్భర జీవనం గడుపుతున్నారని చెప్పవచ్చు. చాలా ఏళ్లకేళ్లుగా ఇదే ఆటోలపైన ఆధారపడి వాళ్ళ జీవనాన్ని ముందుకు సాగుతున్నారు. పిల్లల చదువులకు చదివించలేక ప్రైవేట్ పాఠశాలలంటే వాళ్ళకు ఒక భయం అనేది చేకూరింది. వచ్చే 300-400 కూడా ప్రతిరోజు వచ్చే 300-400 కూడా వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి పగలకు కష్టం చేసినా కూడా 500-600 కూడా ఆదాయం లేని పరిస్థితుల్లో ఇటు ఓలా అటు ర్యాపిడో ఈ ప్రైవేట్ సంస్థల వల్ల కూడా తమ జీవనాధారం అయితే కుంటుపడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ భవిష్యత్తు కానీ బతుకులు కానీ బాగుపడతాయని చూసినా కూడా ఇదే ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 12,000 ఇస్తామని ఆటో వాళ్ళకి చెప్పినా కూడా ఎక్కడ కూడా అలాంటి ఆచరణ లేదని చెప్తున్నారు.